ఉత్పత్తి ప్రకరణం లీలోపాఖ్యానం 42వ కథ. ద్వంద్వ వ్యవహారం. ప్రథమ లీల. అమ్మా, ఆత్మ అనున్నది సర్వుల వాస్తవ స్వరూపమై సర్వదా నిర్మలంగానే ఉండి ఉన్నది అని నీవు అంటున్నావు. మరి ఈ జ్ఞానులు అజ్ఞానులు, పుణ్యులు పాపులు, సుఖీ దుఃఖీ మొదలైన వారు లేరా? ఉన్నారా? ఈ తత్వము కొనుచున్నవాడు, తెలియనివాడు మొదలైన అనేక రీతులుగా జనులు మాకు తారసపడుచున్నారు కదా, వీరి మాట ఏమిటి? సరస్వతీదేవి. నదీ జలం చూచావు కదా, అది ఒకచోట అనేక తరంగములతో కూడి కలుషితమై ఉంటుంది, ఇంకొక చోట తరంగములు అనునవి లేకుండానే నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ చైతన్యము కూడా జీవధర్మము తన యందు ఆరోపించుకొనుట చేత రాగద్వేష రూపములతో కూడిన అజ్ఞానముచే కలుషితమై ఉంటుంది. మరొకప్పుడు సాధన యొక్క ప్రయోజనంగా కర్మల వలన అత్యంత నిర్మలత్వము సంతరించుకొని ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ జ్ఞాని యందలి అజ్ఞాని యందలి చైతన్యతత్వం మాత్రం ఒక్కటే అయి ఉన్నది, వేరు వేరు కాదు. అది వేరు వేరు అగుట లేదు. అజ్ఞాన దృష్టికి వేరు వేరు వలె కనబడుతోంది. ఋషులందు, మునులందు, దేవతలందు, మానవులందు, రాక్షసులందు, జంతువులందు, నీయందు నాయందు నిత్య సత్యమై ఒప్పుచున్న ఆత్మ సర్వదా ఒక్కటే. అది వేరువేరుగా లేదు, ఉండబోదు. ఓ ప్రియ పుత్రిక లీలాదేవి, భేదమును దర్శించుటయే సంసారము, అభేద దర్శనమే ముక్తి. పొడవైన లతయందు మధ్య మధ్య కణుపులు ఉంటాయి కదా, అదేవిధంగా ఈ అచేతన సత్తా యందు జనన మరణ రూపములైన గ్రంథులు అనుభవములు ఉంటున్నాయి. శరీర దృష్టితో చూచేవారికి అట్లు చూచేంతకాలం ఈ చావు పుట్టుకలు కనిపిస్తూనే ఉంటాయి. చైతన్య దృష్టి వేరొక విధంగా ఉంటుంది. వాస్తవానికి చైతన్య పురుషుడు జన్మించటం లేదు, మరణించటం లేదు. దృష్టి మూడు విధాలు: పాంచభౌతిక దృష్టి, మనోదృష్టి, చిదాకాశ దృష్టి. పాంచభౌతిక దృష్టి శరీరములు తదితర వస్తుజాలములు మాత్రమే అగుపిస్తాయి. మనోదృష్టికి తదితరుల మనస్సులు, భావనలు, గుణములు దర్శించబడతాయి. చిదాకాశ దృష్టికి సర్వులయందు దేహీ రూపమున ప్రకటితమవుతున్న చిత్ దృష్టి మాత్రమే ఉంటుంది. ప్రథమ లీల. అమ్మా, మరి ఈ కనబడుచున్నదంతా ఏమిటి? సత్యమును అనేక కోణముల నుండి అనేక మార్లు వింటే గాని మా యందు సత్యభావన దృఢం కాదు. అందుకే మరలా మరలా అడుగుచున్నాను. సరస్వతీదేవి. లీలా, నీవు సందేహ నివృత్తి అయ్యే వరకు నన్ను ప్రశ్నించవలసిందే. సరే, ఇదంతా ఏమిటో చెబుతాను విను. శుద్ధ స్వరూపమగు చైతన్య పురుషుడు కేవలము స్వప్నభ్రాంతి వలె ఈ జనన మరణములు, ప్రియా అప్రియములు, స్థూల సూక్ష్మములు మొదలైనవన్నీ స్వకీయ మాయచే గాంచుచున్నాడు. ఈ జీవుడు చైతన్య స్వరూపుడే గాని మరింకేదీ కాదు. చైతన్య స్వరూపుడగు పురుషునకు నాశనము లేదు. ఇక చేతనారహితమైన దానికి పురుషకారం గాని కర్తృత్వము గాని లేవు. ఇంతవరకు ఎక్కడ ఏ కాలమందు చేతన వస్తువు నశించటం లేదు. కేవలం అచేతనములు, స్వయం ప్రతిపత్తి లేనట్టి ఈ శరీరములు మాత్రమే నశిస్తాయి. ఇది చూచి జనులు అయ్యో నేను చస్తున్నాను కదా, ఆహా నేనే పుట్టుచున్నానే అని భ్రమించుచున్నారు. చేతనము సర్వదా అక్షయమై సుస్థిరమై ఉంటోంది. అది అన్ని వేళలా ఏకమే గాని అనేకము కానే కాదు. ప్రథమ లీల. ఈ శరీరములు పొందటము, చిత్తములు కలిగి ఉండటము ఆత్మ యొక్క స్వభావమై ఉన్నదంటావా? సరస్వతీదేవి. శరీరములు గాని చిత్తములు గాని ఆత్మ యొక్క స్వభావము అయి ఉంటే ఒకడు మరణించిన మరుక్షణం అందరూ మరణించిన వారే. అట్లు జరుగుటలేదు కదా. కనుక ఈ శరీరములు చిత్తములు ఆత్మయందు లేవని గ్రహించు. అసలు జీవునకు ఈ జనన మరణాలు ఉన్నాయా? మా దృష్టిలో లేవు. ఇవన్నీ శరీర దృష్టి కలవారి చేతనే పరికల్పించబడింది గాని ఇవి ఏమాత్రం వాస్తవం కాదు. అట్లు చూడబడుతున్నదంతా వాసనా వైచిత్ర్యమే. ఈ సుఖదుఖములు, ఈ దృశ్య తాదాత్మ్యము, ఈ జీవభావము, ఈ నీవు నేను మొదలైనవి ఇవన్నీ వాసనా ప్రభావములే కాని మరింకేమీ కాదు. వాసన వైచిత్ర్యమే జనన మరణముల అనుభవమని గ్రహించేవారు భ్రమ చెందరు.
కనుక జీవునికి జనన మరణములు లేవు. అతడు జన్మించడు, మరణించడు. కానీ నిష్కారణంగా వాసనా ప్రవాహం అనబడు సుడియందు కొట్టుకొనుచున్నాడు. ఎందుచేత? దృఢ విచారణ లేకపోవుట చేతనే. దృఢ విచారణ ఆశ్రయించటం చేత దృశ్య వస్తువుల యొక్క అత్యంత అభావము ఏర్పడుచున్నది. అప్పుడు వాసనలన్నీ వినాశనమొందుచున్నాయి. ఈ దృశ్యముపై గల దృఢ నమ్మకం కాకుండా వాసనలకు వేరు రూపం ఎక్కడా చెప్పు? వాసనలు క్షయించగా దృశ్య సత్త కూడా క్షీణించిపోవుచున్నది. కాబట్టి లీలా వైరాగ్యముతో కూడిన సాధన సంపత్తి కలవాడు వికారములను జయించి వేస్తున్నాడు. అప్పుడు అతడు తత్వదృష్టిచే ఈ దృశ్య జగత్తు మిథ్యయే అని గ్రహించుతున్నాడు. అట్టివాడు ద్వైత వాసనల నుండి తొలగినవాడై భవభయముల నుండి ముక్తుడగుచున్నాడు. బిడ్డ, ఒకానొక ఉత్తమ సత్యమును సర్వజనులను దృష్టిలో పెట్టుకొని మరలా మరలా ప్రకటిస్తున్నాను. శుద్ధాత్మస్వరూపము ఒక్కటే సత్యము, తదితరములన్నీ మిథ్య మాత్రమే.